చెప్పండి, అందరు బాగున్నారా? అందులో నేనున్నాను కదా, మీ ఆంధ్ర ఆడపిల్లని. ఇక్కడ మీకు రసం చూపిస్తున్నానండి. రసమే కదా అని చెప్పి స్కిప్ చేయొద్దు. ఇది మునక్కాయలతో చేసిన రసం అండి. ఎప్పుడు మనం బాక్సుల్లోకి పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ పెట్టేటప్పుడు మునక్కాయలు పెట్టం, ఎందుకంటే వాళ్ళు తినలేరు అండ్ తినిన చెత్తని ఎక్కడ వేస్తారు. సో అలా ఆలోచించి ఎక్కువగా మనము వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు సాంబార్ కానీ ఏదైనా చేసుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఇలా కూడా పెట్టొచ్చండి. కాకపోతే కొంచెం ఒక 5-10 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుందన్నమాట. బట్ ఓపికతో చేస్తే వాళ్ళకు కూడా మనం లంచ్ బాక్స్లోకి పెట్టొచ్చు. అండ్ మునక్కాయలు మనకి అలాగే పిల్లలకి చాలా మంచిదని తెలుసు కదండి. సో మనం వీక్లీ వన్స్ అయినా సరే రెసిపీని ఖచ్చితంగా వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న పొడి అయితే తయారు చేసి పెట్టుకోండి. ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. దీంట్లో ఏమేమి వేసాను అనేది అన్నీ అర స్పూన్లు మాత్రమే వేయండి, ఎందుకంటే చాలా పొడి అయిపోతుంది. అందుకు నేను చెప్పినట్టుగా అర స్పూన్ వరకే వేసుకోండి. ఇందులో కందిపప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే మనకి కొంచెం పెసరపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, ఇంకా కొన్ని కర్రీ లీవ్స్, అదేనండి మన కరివేపాకు, ఇవన్నీ వేసి దోరగా వేయించుకోండి. దగ్గరే ఉండండి, ఎందుకంటే కందిపప్పు ఇట్టే మాడిపోతుంది అనమాట. ఇవి చల్లారిన తర్వాత చక్కగా మనం పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా బాండీలోకి నేను మునక్కాయలు 3 తీసుకున్నానండి. 2 టొమాటోలు, ఉల్లిపాయలు కాదండి, 2 టొమాటోలు, 3 మునక్కాయలు, అలాగే కొంచెం ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చక్కగా వాటిని ఉప్పేసి బాగా మరిగించేసానండి. మనం ఈ పొడి కొట్టుకునే లోపు లేకపోతే వేరే పనులు చేసుకునే లోపు అవి చక్కగా ఉడికిపోతాయి. అలాగే అవి చల్లారిన తర్వాత చక్కగా ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకొని బాగా మ్యాష్ చేసేసి వడకట్టేసుకోవాలండి. ఇంకా మన చేతికైతే పని చెప్పాలండి, పని చెప్పకపోతే అవి సరిగ్గా స్ట్రెయిన్ అవ్వవు అండ్ మునక్కాయలో ఉన్న గుజ్జంతా దాంట్లోనే ఉండిపోతుంది. సో మన చేతికి పని చెప్తే చక్కగా మునక్కాయకి ఉన్న పీచు సెపరేట్ అయిపోయి దాంట్లో ఉన్న గుజ్జు అలాగే టమాటోలకు ఉన్న రసం అలా దాంట్లోకి వచ్చేస్తాయి అనమాట. చాలామందికి ప్లెయిన్గా ఉంటే నచ్చదు, కాబట్టి నేను అక్కడక్కడ కొంచెం టొమాటో ముక్కలు అయితే వేయడం జరిగింది, అంటే గుజ్జులోంచి తీసేసింది. ఇంకా కొంతమందికి కావాలి అనుకుంటే చింతపండు కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చండి, ముందే వేసేసుకోకుండా. కానీ మా పిల్లలు అక్కడక్కడ మధ్యలో వస్తే తినరు, కాబట్టి నేను ముందే వేసి స్ట్రెయిన్ చేసేసాను అనమాట. ఇంకా దాంట్లోకి మనం తగినంత ఉప్పు, పసుపు, అలాగే దంచిపెట్టుకున్న ఈ పొడి, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా మరిగించాలండి. మరిగించిన తర్వాత ఉప్పు చూసుకోండి, బాగా పుల్లగా ఉందని మీకు అనిపిస్తే కనుక కొంచెం పంచదార అయితే యాడ్ చేయండి. బట్ అవసరం లేదు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయండి. అండ్ పొడిలో మర్చిపోయాను చెప్పటం, మీరు మిరియాలు కూడా వేసుకోండి ఘాటు కోసం. మీకు మిరియాలు లేకపోతే మిరియాల పొడి ఇప్పుడు మనం తాలింపులైనా వేసుకోవచ్చు, లేదంటే మనకి మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు. లాస్ట్లో చెప్పాను కదా అని చెప్పి మీరు స్కిప్ చేయకండి, కానీ అది వేస్తే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకా మనకి పోపు ఇంపార్టెంట్ అండి. ఎందుకని చెప్తున్నాను అంటే, నార్మల్గా మనం ఎప్పుడు వేసేవే మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఇక్కడ ఇంగువ అయితే చాలా ఇంపార్టెంట్, ఇంగువ కూడా వేయండి. ఉల్లిపాయ అయితే సగం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని ఉల్లిపాయలు బాగా వేగనివ్వండి. ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు, కారం అంతా మనం చారులో వేసేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. మీకు మెంతులు ఇలా ఇష్టం లేదు అనుకుంటే మీరు పొడిలో కూడా ఒక 4-5 మెంతు గింజలు అయితే వేసుకోవచ్చండి. అలా పక్కకు తీసి పెట్టకుండా అవి పొడిలోకి చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. నేనైతే 2 సార్లు వేసానండి, పొడిలో కూడా ఒక 4-5 గింజలు వేసాను, అలాగే తాలింపులో కూడా వేసాను. ఇంకా మనకి గుబాళించే పరిమళంతో ఈ రసం అయితే తయారైపోతుందండి, మునక్కాయ రసము. ఇంకా మా పిల్లలకి అలాగే మా హస్బెండ్కి కూడా పెట్టేశాను. దీంట్లోకి మనం కాంబినేషన్ కింద ఏ ఫ్రై అయినా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ చల్లగాలికి చల్లదనానికి మనకి రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మీరు బాగా దీన్ని తింటే హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి, వీలైతే చూడండి. అంత తీరిక లేదు అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ ఆంధ్ర ఆడపిల్ల. అవును, అన్నట్టు మర్చిపోయాను, నా పేరు ఏంటి అనుకుంటున్నారు కదా, నా పేరు లలిత అండి.
వీడియోని సేవ్ చేసుకోండి, మీ పిల్లలకి సంతోషంగా వడ్డించండి.